సో, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. మొన్న ఆదివారం నాడు మనం ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా మంది సభ్యులు అందులో పాల్గొన్నారు. చాలా మందికి సందేహాలు తీరాయని చెప్పేసి అనుకుంటున్నాము. అదే విధంగా ఫార్మసీ కౌన్సిల్ నుంచి మనకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా ఈమెయిల్ మర్చిపోయినా, లేదా ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయినా, ఈమెయిల్ దొరకకపోయినా, అదే విధంగా అడ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా మన ఫార్మసీ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో ఒక కొత్త ఆప్షన్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్ ఫార్మసిస్ట్ ఉన్నారో, వాళ్ళు వర్కింగ్ అవర్స్‌లో గుంటూరు ఆఫీస్‌కి ఈవినింగ్ 4 పీఎం టు 5 పీఎం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి మీ ప్రాబ్లమ్‌ని తెలియచేస్తూ, ఒక లెటర్ రాసి వెళ్ళినట్లయితే, వాళ్ళు ఎవరిదైతే ఈమెయిల్‌లు పోయాయో, లేదా ఈమెయిల్ లేదో, వాళ్ళకి కొత్త ఈమెయిల్ ఇచ్చి, మళ్ళీ కొత్త లింక్ ఇవ్వడం. అదే విధంగా కొంతమందివి డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అదే విధంగా కొంతమందివి డబుల్ రెన్యువల్స్ అయ్యి, మొన్న శ్రీకాకుళం నుంచి ఒక ఫార్మసిస్ట్ ఫోన్ చేస్తే ఆయనది నంబర్ కొడితే నాట్ వాలిడ్ అని చెప్పొస్తుంది. సో, ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, ఇవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తాము. రమ్మని చెప్పేసేసి ఫార్మసీ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. అది నేను ఆల్రెడీ మన గ్రూప్‌లో కూడా ఆ అప్లికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో, మొన్న మనం చెప్పుకున్నట్టుగా 3 రకాల వ్యక్తులు మనకి అంటే పాస్‌బుక్ ఉన్నవాళ్ళు, పాస్‌బుక్ లేకుండా ఫార్మసీ సర్టిఫికేట్ బ్యాక్ సైడే రెన్యువల్ ఇచ్చిన వాళ్ళు, ఆల్రెడీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ రెన్యువల్‌కి వస్తున్న వాళ్ళు. ఇలా మనం 3 కేటగిరీలు మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మనకి 2018, 19 బ్యాచ్ అనుకుంటాను. వాళ్ళకి పాస్‌బుక్స్ ఇవ్వకుండా సర్టిఫికేట్ బ్యాక్ సైడ్‌నే రాసిచ్చేశారు. సో, ఆ టైప్ ఆఫ్ సోదరుడు ఒకాయన మనకి అప్లికేషన్ అప్‌లోడ్ చేయమని అడగడం జరిగింది. సో, అది నేను ఈరోజు లైవ్‌లో మీకు ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. సో, దాని ప్రకారంగా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మీరు అప్‌లోడ్ చేసుకుంటే మీకు సక్సెస్‌ఫుల్‌గా అది అప్‌లోడ్ అవుతుంది. ఆల్రెడీ మొన్న డిసెంబర్ 31కి అయిపోయిన వాళ్ళందరికీ కూడా 3 మంత్స్ గ్రేస్ పీరియడ్‌లో ఆల్రెడీ జనవరి వెళ్ళిపోయి ఫిబ్రవరిలోకి వచ్చేసాం మనం. జనవరిలో ఏంటంటే పండగలు, సెలవులు ఇవన్నీ వచ్చేసాయి. సో, కనీసం ఫిబ్రవరి, మార్చి అయినా మనం ఉపయోగించుకొని ఎవరైతే ఇంకా రెన్యువల్స్ చేసుకోవాలో వాళ్ళు రెన్యువల్స్ చేసుకుంటే త్వరలో డ్రగ్ లైసెన్స్ రెన్యువల్‌కి వచ్చేటప్పటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, నేనది ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తాను. అది చూసి మీరు ఫాలో అయ్యి చేసుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్‌లో కానీ, వాట్సాప్‌లో మెయిన్‌లీ యూట్యూబ్‌లో మీరడిగితే నలుగురికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు చేసుకోవడం తెలియకపోతే నాకు పంపిస్తే నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ప్రాసెస్ వెళ్ళేటప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ ఫార్మసీ కౌన్సిల్. సో, ఈ విధంగా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అసలు మనం రిజిస్టర్ అయ్యి ఉన్నామా లేదా అన్నది చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ చూస్తే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అని ఉంది. ఇక్కడ సెర్చ్ బై రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ ఫార్మసీ కౌన్సిల్‌లో సర్టిఫికేట్ మీద ఫస్ట్‌ని ఒక నంబర్ ఉంటుంది. సమ్ 1, 2, 3, 4 A1, A2. ఆ A1, A2లు కాకుండా ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టి సబ్మిట్ కొడితే మీ తాలూకా డీటెయిల్స్ అక్కడ వస్తాయన్నమాట. ఇది నేను చెయ్యట్లేదండి. మీరు చెక్ చేయండి వస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ చేసిన వీడియో కొన్ని ఆధార్ కార్డు ఇలాగే ఈమెయిల్స్ డీటెయిల్స్ ఇచ్చామని చెప్పేసి మనకి యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఆ వీడియోని వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. సో, అందుకని దానివల్ల నా ఛానెల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. అయితే భగవంతుడి దయ వల్ల మనం మంచి చేసే ఉద్దేశంతో చేశాం కాబట్టి పెద్దగా ఇబ్బంది కలగలేదు. అందుకని చెప్పి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎలా చేయాలి ఏంటి అన్నది సమ్ ఏదో నంబర్స్ రూపంలోనో లేదా XYZ అని పేర్ల రూపంలోనో చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని అక్కడ
నేను చెప్తున్నది మీరు ఎంటర్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఎందుకు ఎంటర్ చేయమంటున్నానంటే, అది ఒకటే ఉంటుంది కాబట్టి. అదే ఫార్మసిస్ట్ నేమ్ అనుకోండి. సపోజ్ సత్యారావు ఇంటి పేరు. ముందు ఇచ్చామో, వెనక ఇచ్చామో తెలీదు. అలాగే సత్యారావులు బోలెడు మందుంటారు. కేలు, ఏలు, బీలు, సీలు, డీలు ఇలా. సో, అందుకని చెప్పి అది కష్టం అవుతుంది. అలాగే ఫార్మసిస్ట్ ఫాదర్ నేమ్. సపోజ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు అని ఉందనుకోండి. మీరక్కడ సుబ్రహ్మణ్య లేకపోతే ఎస్ రావునిచ్చారా? ఎస్ఈ రావునిచ్చారా? అది కూడా తెలీదు కాబట్టి అది కూడా వద్దు. సో, లాస్ట్ ఆప్షన్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. జనరల్‌గా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వదు. కానీ బై మిస్టేక్ మన డేట్ ఆఫ్ బర్త్‌లోనే ఓ ముగ్గురు, నలుగురు ఉన్నారనుకోండి. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలాగ 4 రకాల ఆప్షన్స్. 4 కొట్టక్కర్లేదంటే ఈ 4 వీటిల్లో ఏదైనా ఒకటి కొడితే సరిపోతుంది. సో, బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి మన రిజిస్ట్రేషన్ నంబర్. అది ఇక్కడ సపోజ్ ఏదో 1, 2, 3, 4, 5 అలా కొట్టిన తర్వాత సబ్మిట్ కొడితే వస్తుందన్నమాట. సో, నేను కొట్టింది ప్రస్తుతం అది కరెక్ట్ కాదు కాబట్టి ఎంటర్ వాల్యూ ప్రాపర్ సెర్చ్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది కరెక్ట్‌గా కొట్టి చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది నెక్స్ట్ మనం రెన్యువల్ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్‌ని మనం కవర్ చేసుకోవచ్చన్నమాట. సో, అందుకని చెప్పి ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆన్‌లైన్ సర్వీస్‌కొచ్చిన తర్వాత రెన్యువల్ దగ్గరికి రావాలి. రెన్యువల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టి ఐ యామ్ లివింగ్ ఇన్ ఇండియా ఇది కూడా కొట్టి ప్రొసీడ్ టు ఆన్‌లైన్. ప్రొసీడ్ టు ఆన్‌లైన్ కొట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు టైప్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే అది ఫార్మసీ కౌన్సిల్‌కి అది వెళ్తుంది. వెళ్ళి అక్కడి నుంచి మీకు ఒక ఓపెన్ అవుతుందన్నమాట. ఏంటి ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. అయితే రిజిస్ట్రేషన్ నంబర్ నేను కొడతాను. బట్ అది హైడ్‌లో పెట్టి కొడతాను. కాబట్టి ఒకసారి మీరు అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ పక్కాగా ఎలాగా అన్నది ఒకసారి చూద్దురుగాని. ఇదేమవుతుందంటే మీరు కనుక ఆల్రెడీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ నంబర్ కొట్టిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్‌గా మీ పేరు, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే మీరు ఫార్మసీ కౌన్సిల్‌లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా వస్తాయి. అదే విధంగా ఇక్కడ అప్పటికి మీరు ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఉండకపోతే కనుక ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ కొత్తది ఇచ్చుకోవాలి. ఆల్రెడీ మీరు ఇచ్చేస్తే ఇది పనికిరాదండి. ముందే చెప్తున్నా. ఇప్పటి వరకు అసలు ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కానీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటే కనుక ఇక్కడ పని చేస్తున్న పాస్‌వర్డ్ ఉన్న పని చేస్తున్న ఈమెయిల్ ఇవ్వండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ దగ్గర డి ఫార్మావా, బి ఫార్మావా, ఫార్మ్ డియా, కేటగిరీ సి, కేటగిరీ డి ఇలా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్, అలాగే ఇక్కడ మంత్, అలాగే ఇక్కడ డేట్. సపోజ్ ఇవాళ డేటు 7వ తారీఖు కాబట్టి 7వ తారీఖు. ఇది అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చుకోండి. మీ మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 242813 అని నంబర్స్ కనబడుతున్నాయి కదా! అవి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిజిస్టర్ అని కొడితే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఏం చేయాలంటే ఒక ఆధార్ కార్డ్ అడ్రెస్ ఫస్ట్ టైప్ చేయాలి. అది పెర్మనెంట్ అడ్రెస్ ఆధార్ కార్డ్‌కి సంబంధించి. దాని నెక్స్ట్ విండోలోని ప్రెజెంట్ అడ్రెస్ ప్రూఫ్ వస్తుంది. దానికి సంబంధించి చేయాలి. అది మళ్ళీ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మూడోది ఏంటంటే మీరు వర్క్ అంటే ఏదైనా షాప్‌లో గనక వర్క్ చేస్తున్నట్లయితే ఆ షాప్ తాలూకా అడ్రెస్, దాని డీటెయిల్స్, ఏ డిస్ట్రిక్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అని నొక్కితే రిజిస్టర్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని ఓపెన్ అవుతుంది. అది ఎలాగా అన్నది నేను చూపిస్తాను. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్యాండిడేట్‌ది నేను ఒకసారి మీకు ఆపి చూపిస్తాను. సో, నేనిక్కడ అతని తాలూకా రిజిస్ట్రేషన్ నంబర్ నొక్కి రిజిస్ట్రార్ అని నొక్కగానే ఇక్కడ చూడండి ఏమని వచ్చిందో అలర్ట్. యూ ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్. ట్రై టు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆప్షన్. అంటే ఈయన ఆల్రెడీ ఇంతకు ముందు మెయిల్ ఐడీ ఇచ్చున్నారు కాబట్టి ఇంక నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో, అప్పుడు ఏం చేస్తామంటే అలర్ట్ క్లోజ్ చేసుకొని హోమ్‌కొచ్చి ఆన్‌లైన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఇక్కడుంది ఆల్రెడీ రిజిస్టర్డ్. అయితే ఈ ఆల్రెడీ రిజిస్టర్డ్ కొట్టేటప్పుడు
ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ప్రొసీజర్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఆ అగ్రీడ్ కొట్టి ప్రొసీడ్ టు ఆన్‌లైన్ అని వెళ్తే ఇక్కడ చూడండి రిఫరెన్స్ ఐడీ అడుగుతాం. సో, మనం ఇంతకుముందు మెయిల్ ఇచ్చినప్పుడు ఒక ప్రింట్ అది నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఆ ప్రింట్ కనుక మన దగ్గర రెడీగా ఉంటే అందులో మన రిఫరెన్స్ ఐడీ ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఐడీ ఇక్కడ క్లిక్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఇక్కడ 361748 అని ఏదైతే ఉందో అది కొట్టి నెక్స్ట్ కొడితే డైరెక్ట్‌గా మనం రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి రిఫరెన్స్ ఐడీ తెలీదు. కానీ మెయిల్ ఐడీ, మెయిల్ పాస్వర్డ్ ఉన్నాయి. అప్పుడేం చేయాలంటే ఆన్‌లైన్ సర్వీసెస్ దగ్గరికొచ్చి ఇక్కడ లాస్ట్ చూడండి. నో యువర్ రిఫరెన్స్ ఐడీ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. ఏది మన సర్టిఫికేట్ మీద ఉన్న రిజిస్ట్రేషన్. సో, అది కొట్టి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈ 721201 అన్నది ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొడితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీకి మన రిఫరెన్స్ ఐడీ అన్నది వస్తుందన్నమాట. సో, ఇతనిది కూడా అలాగే రిఫరెన్స్ ఐడీ వచ్చింది. వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తాం. సో, ఆల్రెడీ రిజిస్టర్డ్‌లోకి మనం వెళ్తున్నాం. ఐ అగ్రీ, ప్రొసీడ్ టు ఆన్‌లైన్. ఇది హైడ్ చేస్తున్నానండి. సో, అక్కడ రిఫరెన్స్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ అక్కడొచ్చే మనకి క్యాప్చా కొట్టిన తర్వాత స్క్రీను ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్పస్ రెన్యువల్. రెన్యువల్ సెలెక్ట్ చేసుకుంటాం. మొబైల్ నంబర్ ఆల్రెడీ ఉంటది. జెండర్ మేల్. ఇదయిన తర్వాత క్వాలిఫికేషన్ ఆయనది బీ ఫార్మా కాబట్టి ఆల్రెడీ బీ ఫార్మా అని వచ్చింది. సో, సెలెక్ట్ లివింగ్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా. ఇన్‌సైడ్ ఇండియా. ఇక్కడ మళ్ళీ రెండోసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదండీ! పెర్మనెంట్ అడ్రెస్ ఇలాగొస్తుంది వాళ్ళది. ఊరు, పిన్ కోడ్ ఇవన్నీ ఇలా కొట్టాలి. ప్రెజెంట్ అడ్రెస్ కూడా సేమే కనుక క్లిక్ చేసేస్తే ఇలాగ 2 ఒకటి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మీరిక్కడ ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ యాస్ అబోవ్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ వర్కింగ్ అయితే వర్కింగ్, ప్రెజెంట్ స్టడీయింగ్ అయితే స్టడీయింగ్ ఇది క్లిక్ చేయాలి. లేదా నాట్ వర్కింగ్ అంటే ఇది క్లిక్ చేయాలి. సో, ఇది అయిన తర్వాత ప్రెజెంట్ వర్కింగ్ అడ్రెస్ పెట్టేసుకొని ఆ మెడికల్ షాప్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ కొడతాం. సో, నెక్స్ట్ ఆప్షన్ కొడితే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో, ఇందులో ఇక్కడ చూడండి. ఏంటంటే అప్‌లోడ్ చేయాలి అన్నది ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్ అది అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. అలాగే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్. ఇది అయిన తర్వాత రెన్యువల్ పాస్‌బుక్ వాలిడిటీ పేజ్ అంటే పాస్‌బుక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ పేజ్, థర్డ్ పేజ్, లాస్ట్ రెన్యువల్ ఏదైతే అయిందో ఆ పేజ్. ఈ 3 కలిపి ఒక ఏ4 షీట్ మీద జెరాక్స్ తీయొచ్చండి. ఇదొక్కటే జెరాక్స్ యాక్సెప్ట్ చేస్తారండి. మిగిలినవన్నీ కూడా మనం ఒరిజినల్ కలర్‌లో ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్సే అప్‌లోడ్ చేయాలి. సో, దీని తర్వాత ఎస్ఎస్‌సి కానీ, ఎస్ఎస్ఎల్‌సి కానీ, సీబీఎస్‌ఈ కానీ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఇది అప్‌లోడ్ చేయాలి. దీని తర్వాత డి ఫార్మా అయితే డి ఫార్మా, బి అయితే బి, ఫార్మ్ డి అయితే ఫార్మ్ డి. ఏది అప్లికేబుల్ అయితే అది అప్‌లోడ్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ పెర్మనెంట్ అడ్రెస్ ప్రూఫ్‌లోని ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి. ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్ దగ్గర మీరు కనుక షాప్‌లో పని చేస్తున్నట్లయితే మెడికల్ షాప్ తాలూకా డ్రగ్ లైసెన్స్ 20 కానీ, 21 కానీ ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి సరిపోతుందండి. 2 అప్‌లోడ్ చేయక్కర్లేదు. ఒకటి అప్‌లోడ్ చేయండి. ఒకవేళ ఎంప్లాయ్‌మెంట్ చేయకుండా ఖాళీగా కనుక ఉంటే నోటరీ ఉంటుందండి. అది నేను తర్వాత ఇందులో చూపిస్తాను వీడియో లాస్ట్‌లో. ఆ నోటరీని చేసి దాన్ని అప్‌లోడ్ చేయాలి. అదయిన తర్వాత క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్. ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చండి. నేను గ్రూప్‌లో కూడా పెట్టాను. ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్. ఇది కూడా మనం గ్రూప్‌లో పెట్టడం జరిగింది. దీని తర్వాత రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ నాట్ ఓల్డర్ థాన్ 1 మంత్. అంటే ఫోటో తీసుకొని 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు అయ్యి ఉండకూడదు. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. ఎందుకంటే ఆ ఫోటో మీ సర్టిఫికేట్ మీద వస్తుంది కాబట్టి. తర్వాత మీరు ఫస్ట్‌లో మీ ఫార్మసీ సర్టిఫికేట్ మీద ఫస్ట్‌లో చూస్తే మీ సిగ్నేచర్ ఉంటుంది. అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే సిగ్నేచర్‌ని మళ్ళీ పెట్టాలి. అదయిన తర్వాత లాస్ట్‌ది
ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకోవాలి అంటే వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసేది ఇక్కడ పీడిఎఫ్లు మామూలు ఫొటోస్ అవి యాక్సెప్ట్ చేయరండి. ఓన్లీ జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో అయిన తర్వాత ఇంకొకటి చూడండి, మీద నోట్ రాశారు, ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి స్కాన్డ్ ఇన్ కలర్ విత్ క్లియర్ విజిబిలిటీ అండ్ ఫోటో ఆఫ్ ది ఫార్మసిస్ట్ షుడ్ బి వెరీ క్లియర్ టేకన్ రీసెంట్లీ. అంటే మనం స్కాన్ చేసినప్పుడు మనకి మొబైల్లో చాలా స్కాన్ యాప్స్ ఉన్నాయండి. ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కార్నర్స్ అది కరెక్ట్ గా పెట్టుకొని చక్కగా నీట్ గా స్కాన్ చేసి బ్లర్ రాకుండా, మసక రాకుండా, లేకపోతే కాగితం ఎగిరిపోతున్నట్టో, లేకపోతే కాగితాన్ని మడిచో అలా కాకుండా చాలా నీట్ గా, ఎందుకంటే ఒక్కసారి కనుక మనకి రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ మన టర్మ్ వచ్చేటప్పటికి మామూలుగా అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తేనే మన టర్మ్ వచ్చేటప్పటికి 3 to 5 months అవుతుంది. ఎందుకంటే అక్కడ హెవీ వర్క్ లోడ్ వల్ల. అలాంటిది మనది రిజెక్ట్ అయ్యి మళ్ళీ మనది లైన్ లోకి వచ్చి మళ్ళీ మన సర్టిఫికేట్ మనకు రావాలి అంటే ఎంత టైం పడుతుందో కూడా చెప్పే అవకాశం లేదు. అందుకని ఈ పని చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని నీట్ గా స్కాన్ చేసి అన్ని కూడా చక్కగా సిస్టమ్ అయితే సిస్టమ్, వాట్సాప్ అయితే వాట్సాప్ లోని, ఫోన్ అయితే ఫోన్ లోని అవి ముందుగానే జేపీజీ ఫార్మాట్ లో స్టోర్ చేసి ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ డాక్యుమెంట్ అని కొడితే ఒక ఆర్డర్ వస్తుందండి. చూడండి, ఫస్ట్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్, దాని తర్వాత బ్యాక్ సైడ్, దాని తర్వాత రెన్యువల్, దాని తర్వాత ఎస్ఎస్ఎల్సి, దాని తర్వాత డిఫార్మ్స్, దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, దాని తర్వాత ప్రెసెంట్ అడ్రస్, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్, సెల్ఫ్ డిక్లరేషన్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. ఈ అదర్ 1, 2, 3 వదిలేసి లాస్ట్ లో ఇంటర్మీడియట్. సో వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ లో ఆ ఫోటోని మీరు అప్లోడ్, ఆ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాలి. అంతేగాని రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఫ్రంట్ దగ్గర బ్యాక్, బ్యాక్ దగ్గర ఫ్రంట్, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర ఇంటర్మీడియట్, లేకపోతే ఇంటర్మీడియట్ దగ్గర ఏమో డిప్లొమా ప్రొవిజనల్, అలా కనుక చేసినా సరే రిజెక్ట్ అవుతుందండి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అన్ని కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఒకటి చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రంట్ అప్లికేషన్ తాలూకా ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ దాని తాలూకా ఫ్రంట్ పేజ్. ఇది ఇలా నొక్కి ఓకే నొక్కి చూడండి, ఇక్కడ ఫైల్ సైజ్ టూ లార్జ్, డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 500 KB. ఇది అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. సో ఏం చేయాలంటే ఇప్పుడు, సో ఇక్కడ అది మళ్ళీ నేను కొంచెం కేబీ తగ్గించి అప్లోడ్ రెడీ చేశానండి. సో ఇక్కడ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్ చూస్ ఫైల్, ఇది ఇందాకలిది మనం చూసింది. ఇది ఇప్పుడు నేను కేబీ కొంచెం తగ్గించి చేశాను. ఇక్కడ మీరు ఇలా పెట్టి చూస్తే చూసారా, ఐటమ్ టైప్ జేపీఈజీ ఫైల్, డైమెన్షన్స్ సైజ్ 197 KB. ఇక్కడ ఎంత ఉందండి, 540 KB. అది 500 KBకి దాటితే ఫోటో అప్లోడ్ చేయడానికి అవ్వదు. అందుకని దాని రెజల్యూషన్ తగ్గించి నేను మళ్ళీ ఏం చేశాను, 197 KBకి రెడ్యూస్ చేశాను. సో ఇప్పుడు ఇది డెఫినెట్ గా మనకి అప్లోడ్ అవుతుంది. ఓపెన్, చూసారా, 197.19 KB అప్లోడ్ డాక్యుమెంట్ సైజ్ ఇలా కనపడుతుంది అనమాట మనకి. సో ఇది అయిన తర్వాత అప్లోడ్ అని కొడితే అప్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, అప్లోడ్ డాక్యుమెంట్ లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్, ఇక్కడ వ్యూ అని కొడితే మీరు కరెక్ట్ గా ఫ్రంట్ సైడే అప్లోడ్ చేశారా లేదా, ఎందుకంటే ఇది కూడా నేను చూపించట్లేదండి. ఇది కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్ కి అగేనిస్ట్ అనమాట. సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో చూపించడం, అందుకని చెప్పి నేను అది కూడా చూపించట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ కొట్టండి, ఫార్మసిస్ట్ ఫ్రంట్ సైడ్ వ్యూ కొడితే ఫ్రంట్ కరెక్ట్ గా అప్లోడ్ అయితే ఉంచండి. లేదు అంటే వెంటనే డిలీట్ కొట్టేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆ మీదకి వచ్చి మళ్ళీ మీరు అప్లోడ్ చేయవచ్చు. సో ఇప్పుడు రెండోది బ్యాక్ సైడ్ షోస్ ఫైల్. సో ఇది బ్యాక్ సైడ్, ఇదంతా 131 KB, 500 KB కన్నా తక్కువ ఉంది కాబట్టి అప్లోడ్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇది కూడా అప్లోడ్. ఇక్కడ చూడండి, రెండోది వచ్చింది. ఇందాక ఒకటి ఉంది, ఇప్పుడు రెండోది వచ్చింది. ఫార్మసిస్ట్ బ్యాక్ సైడ్, ఇక్కడ వ్యూ క్లిక్ చేయండి, కరెక్ట్ గా అప్లోడ్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు మూడోది ఏంటి, పాస్బుక్ రెన్యువల్ సర్టిఫికేట్.
ఇప్పుడు ఇక్కడ ఏమైంది? వీళ్ళకి పాస్‌బుక్ ఇవ్వలేదు. అలాగని రెన్యువల్ ఇది ఫస్ట్ టైమ్ రెన్యువల్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు 2018, 19 బ్యాచ్. సో, 2018 అంటే 2023 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది ఫస్ట్ రెన్యువల్. ఇప్పుడు మరి వీళ్ళకి పాస్‌బుక్ ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర రెన్యువల్ సర్టిఫికేట్ లేదు. అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నామంటే అగైన్ మళ్ళీ వీళ్ళ ఈ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ నేను గ్రూప్‌లో చూపిస్తాను. ఇక్కడ చూపించడానికి అవ్వదు. దీని మీదనే ఈ టాప్‌లో చూస్తే వాళ్ళ పేరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబరు ఉంది. సో, దీన్ని మనం పాస్‌బుక్ కింద కానీ, లేదా రెన్యువల్ కింద కానీ కన్సిడర్ చేస్తారు కాబట్టి, ఇదే మనం మళ్ళీ అగైన్ సెకండ్ టైమ్ అప్‌లోడ్ చేస్తున్నాం. ఇది పాస్‌బుక్ ఇవ్వకుండా రెన్యువల్ ఇంతకుముందు సర్టిఫికేట్స్ 2018, 19 బ్యాచ్‌లకి మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందండి. అందరికీ కాదు. సో, ఇక్కడ మూడోది కూడా మనం అదే అప్‌లోడ్ చేసాం. సో, పోతే ఇక నాలుగోది ఎస్ఎస్ఎల్‌సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్. ఎస్ఎస్ఎల్‌సి ఇదా? ఇదా? ఒకసారి చెక్ చేద్దాం. పేర్లున్నాయి. ఇంటరు, ఎస్ఎస్‌సి. ఇక్కడ ఎస్ఎస్‌సి అంటే పేర్లు కనుక మీరిలా రాసుకుంటే, మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు ఒకదానికొకటి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉంటదనమాట. సో, ఇది ఎస్ఎస్‌సి, ఇది ఇంటరు, ఇది ప్రొవిజనలు, ఇది ఆధారు, ఇది ఫార్మ్ 20 అలా పేర్లు కనుక మనం పెట్టేసుకుంటే అప్‌లోడ్ అయిన తర్వాత ఎలా మార్చాలి అంటే రైట్ క్లిక్ కొట్టుకొని ఇక్కడ రీనేమ్ అని ఉంది. ఈ రీనేమ్ కొడితే ఇలాగొస్తుంది. అక్కడ మీరు ఏ పేరు ఇచ్చుకుంటే ఆ పేరు ఉంటుందన్నమాట. సో, అది కూడా ఇక్కడ పేరు మార్చుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఓపెన్. సో, ఇది కూడా 500 కేబీ అబోవ్ ఉన్నది కాబట్టి, ఇది కూడా అప్‌లోడ్ అవ్వట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ మనం ఒక్క నిమిషం. సో, ఇది మళ్ళీ నేను తగ్గించాను. తగ్గించి తీశాను. ఇప్పుడు ఎంతొచ్చింది? 194 కేబీ. సో, నెక్స్ట్ మనం ఇంటర్మీడియేట్ అప్‌లోడ్ చేయాలి కదా! ఇదెంతుంది? ఇది కూడా 514 కేబీ. అది కూడా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుందాం. సో, ప్రెజెంట్ ఇక్కడ మనం ఇంటర్మీడియేట్ అప్‌లోడ్ చేస్తాం. 194 అప్‌లోడ్. సో, ఇక్కడికొచ్చి చూస్తే నాలుగోది ఎస్ఎస్‌సీఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అది కూడా మనం అప్‌లోడ్ చేసాం. సో, ఒక్కసారి నేను అన్నీ చెక్ చేసేస్తాను. సో, 500 కన్నా ఎక్కువున్నవన్నీ కూడా నేను రెడ్యూస్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, ఎస్ఎస్ఎల్‌సీ అయ్యింది. సో, మనకి ఇంటర్మీడియేట్ కావాలి. ఇంటర్మీడియేట్ లాస్ట్‌లో ఉంచాలి. ప్రెజెంట్ డి ఫార్మా ఆర్ బి ఫార్మా చూస్ ఫైల్. ఆంధ్ర యూనివర్సిటీ. సో, 343 ఓకే. అప్‌లోడ్ చేసేయొచ్చు. సో, ఇప్పుడేమైంది ఇక్కడ డి ఫార్మా, బి ఫార్మా వాళ్ళేదైతే ఆర్డర్‌లో అడిగారో అదే ఆర్డర్‌లో మనం చేస్తున్నామనమాట. సో, ఆర్డర్ మిస్ అవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ పెర్మనెంట్ అడ్రెస్ ప్రూఫ్. ఇక్కడ ఆధార్ కార్డ్ పెర్మనెంట్ దాంట్లో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్. సో, ప్రెజెంట్ అడ్రెస్ ప్రూఫ్. దీనికేంటంటే మీరు దీనికి కూడా మాక్సిమం ఆధార్ కార్డే. ఎందుకంటే వితిన్ ది సరౌండింగ్స్‌లోనే మీరు ఉంటున్నారు కాబట్టి ప్రెజెంట్, పెర్మనెంట్ రెండిట్లోని కూడా ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేసేయాలి. లేదు పెర్మనెంట్ అడ్రెస్ ఆధార్ కార్డ్ ఇచ్చి ప్రెజెంట్ వేరే ఊర్లో ఉంటే కనుక మీరక్కడేంటంటే రెంటల్ అగ్రీమెంట్ కానీ, కరెంట్ బిల్ కానీ, లేదా నోటరీ చేసి ఇవన్నీ అప్‌లోడ్ చేయాలి. వాటిలో ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, దీని తర్వాత అప్‌లోడ్ అయిపోయిందండి. దీని తర్వాత ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్. ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్ అంటే ఇక్కడ మనం ఏదైతే షాప్‌లో వర్క్ చేస్తున్నామో, ఆ షాప్ తాలూకా డ్రగ్ లైసెన్స్ ఒరిజినల్. డూప్లికేట్ కాదండి. జెరాక్స్ కాదండి. గుర్తుపెట్టుకోండి. ఒక్క పాస్‌బుక్ జెరాక్స్ తప్ప మిగతాది ఏది జెరాక్స్ మీరు అప్‌లోడ్ చేసినా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ అంటే ఎలాగా అంటే అందు మీద ఫార్మసీ కౌన్సిల్, డ్రగ్ డిపార్ట్‌మెంట్ తాలూకా సింబల్స్ కలర్‌లో ఉంటాయండి. అదే విధంగా ఆహ్, ఏడీసీ గారి సిగ్నేచర్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది.
అక్కడ వేసిన రౌండ్ సీలు బ్లూ కలర్‌లో ఉంటుంది. మిగతా మ్యాటర్ అంతా బ్లాక్ కలర్‌లో. సో, కలరు ఖచ్చితంగా మనకక్కడ కనపడాలి. సో, ఆ విధంగా డ్రగ్ లైసెన్స్ కూడా మనం అప్‌లోడ్ చేసాం. దీని తర్వాత క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్. క్యాండిడేట్ వెరిఫికేషన్. క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్ము ఎలాగ నింపాలి? అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ ఎలా నింపాలి అన్నది నేను ఈ వీడియో చివరిలో చెప్తానండి. దాని ప్రకారంగా మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్ అప్‌లోడ్. దీని తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్. సో, సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్ము ఓకే. అదే. అప్‌లోడ్. దీని తర్వాత రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. ఇది అప్‌లోడ్. తర్వాత సిగ్నేచర్ హారిజాంటల్. సో, ఇది కూడా అప్‌లోడ్ చేసాం. దీని తర్వాత ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్. చూస్ ఫైల్. మోస్ట్‌లీ ఎస్ఎస్‌సి ఇది ఇంటర్మీడియేట్ కూడా 514 కేబీ ఉంది. ఎక్కదు నేను తగ్గించాను ఇక్కడ. ఎంతొచ్చింది 180 కేబీ. సో, అప్‌లోడ్. సో, ఇక్కడ చూడండి. ఏమనొచ్చింది? ఆల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఆర్ అప్‌లోడెడ్. క్లిక్ టు రిక్వెస్ట్ టు పీసీ. ఇది మాత్రం గాబరా పడి కొట్టేయకండి. ఒక్కసారి ఇలా క్రిందకొచ్చి మనం అప్‌లోడ్ చేసినవన్నీ ఇక్కడ వ్యూ అని వచ్చాయి కదా! ఒకసారి మీరు 1, 2 సార్లు చెక్ చేసుకోండి. నేను ఒకసారి ఇది ఆపి చెక్ చేస్తున్నాను. సో, చెక్ చేశానండి. అన్నీ పర్ఫెక్ట్‌గానే మనం అప్‌లోడ్ చేసాము. ఇందులో డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో, ఇది అయిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ టు పీసీ. సో, ఇలాగొస్తుందండి. ఇక్కడ మీరేం చేస్తారంటే, ఈ రిఫరెన్స్ ఐడీ, ఈ ట్రాన్సాక్షన్ ఐడీ మనకు కావాలి కాబట్టి, ఇక్కడ ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఈ ప్రింట్ స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. అందులో పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి, అది నేను కొంచెం బ్లర్ చేస్తానండి. సో, ఇలాగొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రింట్ పీడీఎఫ్‌కెళ్ళి ప్రింట్ తీసేసుకొని డెస్క్‌టాప్‌లో దీన్ని ఇలా సేవ్ చేసేసుకోవాలి. సో, డీటెయిల్స్ నేను చూపించట్లేదండి. ఆ ప్రింట్ అప్లికేషన్ ఎలాగ వస్తది అన్నది నేను గ్రూప్‌లో పెడతాను. ఒకసారి గ్రూప్‌లో చూద్దురు గాని. అందులో డీటెయిల్స్ ఏమున్నాయి, ఏంటి అన్నది ఎలాగొస్తుందంటే, మనం మన రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే మన రిఫరెన్స్ ఐడీ కూడా ఇందులోనే వస్తుందండి. అదే విధంగా మన ఈమెయిల్ ఐడీ కూడా ఇందులోనే వస్తుంది. కాబట్టి మన ఫోను నంబరు, ఆ డీటెయిల్స్ అన్నిట్లితో కలిపినటువంటిది ఇందులో వస్తుంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని, అయితే మీ మెయిల్‌లోనైనా ఉంచుకోండి. లేదు జెరాక్స్ తీసుకొని మీ ఫైల్స్‌లోనో ఎక్కడో మొత్తానికి మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మనకది ఉపయోగపడతది కాబట్టి అంతవరకు దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే రిఫరెన్స్ ఐడీ మర్చిపోయినా, ఈమెయిల్ ఐడీ మర్చిపోయినా ఈ 2 సందర్భాల్లోని మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అందుకని. సో, ఇదయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికొచ్చేయాలి. ఇక్కడికొచ్చిన తర్వాత ఈయనది 2000 డిసెంబర్ 2023 తోటి అయిపోయిందండి. అక్కడి నుంచి గ్రేస్ పీరియడ్ 31 మార్చ్ 2024 వరకు ఇచ్చారు. కాబట్టి ఈయనకి నాకు తెలిసి పేమెంట్ పడదు. అదే మనం ఒక 1 ఇయరో, 2 ఇయర్సో ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత చేశామనుకోండి,
దానికి సంవత్సరానికి 500 చొప్పున వస్తుంది. అయినప్పటికి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం పేమెంట్ ఏమైనా పడతాయి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, బిల్ డెస్కో ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ ఐడీ, ట్రాన్సాక్షన్ ఐడీ ఇక్కడున్నాయి. సో, ఈ రిఫరెన్స్ ఐడీ, ఈ ట్రాన్సాక్షన్ ఐడీ ఇవి 2 అక్కడ కొట్టాలన్నమాట. సో, ఈ క్యాప్చా కూడా కొట్టిన తర్వాత సబ్మిట్ కొడితే అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. నో ఫీస్ పెనాల్టీ రిక్వైర్డ్. అంటే ఈయన వితిన్ ది గ్రేస్ పీరియడ్‌లో అప్‌లోడ్ చేశాం కాబట్టి మనం అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిందంటే అదేవిధంగా ఫీస్ కానీ, పెనాల్టీ కానీ ఈయనకి పడలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా చాలా మందికి ఫిల్ చేయడం రాట్లేదు. అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అన్నది నేను చూపిస్తాను. సో, ఇక్కడితోటైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. సో, ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అయినా సరే గెజిటెడ్ ఆఫీసర్ గారితో సంతకం పెట్టుకోవాల్సిందైనా సరే ఏం చేస్తామంటే మనం ఇవాళ 7వ తారీఖున అప్‌లోడ్ చేసాం కాబట్టి మోస్ట్‌లీ ఇది 6వ తారీఖు. 6/2/2024 సో, అలా రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఐ శ్రీమతి మీ పేరు సపోజ్ XYZ మీ నాన్నగారి పేరు. ABC మీ ఏజ్ ఒక 30 ఇన్ అడ్రస్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఫిల్ చేయండి. ఇది అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫార్మసీ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ కనుక తిరగేసి చూస్తే మీరు ఇప్పటిదాకా ఏ మెడికల్ షాప్స్‌లో పనిచేసి ఎప్పుడెప్పుడు బయటకొచ్చేసారు అన్న డీటెయిల్స్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ గారు ఎండోర్స్ చేసి ఉంటాయండి. సో, అవి ఖచ్చితంగా ఎన్నుంటే అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. సపోజ్ మీరు 2018లో పాస్ ఔట్ అయ్యి బయటకొచ్చి 2019లో ఒక మెడికల్ షాప్ సపోజ్ ఒక ఏబీసీ అనే మెడికల్ షాపు దాని అడ్రెస్, డోర్ నంబరు, విలేజు, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ రాస్తారు. డిజిగ్నేషన్ ఏంటి? ఫార్మసిస్ట్. మీరెప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ సపోజు 1/1/2019 జాయిన్ అయ్యారు. ఇప్పటికి ఇంకా ఆ షాప్‌లోనే పనిచేస్తున్నారనుకోండి. ఇక్కడేంటంటే టిల్ కంటిన్యూ అని చెప్పి రాయండి. సో, ఒక్క షాపే. అంటే ప్రెజెంట్ మీరు ఒక షాప్‌లోనే పనిచేస్తారు కనుక. లేదు మీరు ఇంకొంచెం సీనియర్ ఫార్మసిస్ట్ అనుకోండి. ఒక్క నిమిషం. మీరు సపోజ్ ఏ 2007లోనో, 2008లోనో మీరు గనక పాస్ ఔట్ అయ్యి, ఇప్పటికొక 3 షాపుల్లో మరి నాలుగో షాప్‌లో కంటిన్యూ అవుతున్నారనుకోండి. ఫస్ట్ ఆ మెడికల్ షాప్ పేరు ఇందాక చెప్పినట్లు ఏబీసీ అదే మెడికల్ షాప్ ఏదైతే అది. అవి రాస్తారు. ఫార్మసిస్ట్ రాస్తారు. మీరిక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? సపోజ్ 1/1/2006లో జాయిన్ అయ్యారు. ఇక్కడ సపోజ్ 31/3/2008లో మానేశారు. తర్వాత ఇంకొక డీఈఎఫ్ అని ఏదో మెడికల్ షాప్‌లో జాయిన్ అయ్యారు. సో, దాని తాలూకా అడ్రెస్ అంతా ఇక్కడ రాస్తారు. ఫార్మసిస్ట్ ఇలా పెడతారు. ఈ 31/3/2008 తర్వాత మీరు ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని ఇంకో మెడికల్ షాప్‌లో జాయిన్ అయ్యారనుకోండి. అప్పుడేమని రాస్తారు సపోజు 1/4/2010
2008 ఇక్కడ ఒక 10 సంవత్సరాలు అంటే 2018 సపోజ్ 1, 5, 2018 వరకు ఆ మెడికల్ షాప్‌లో పనిచేశారు. దాని తర్వాత మీరు మళ్ళీ మూడో మెడికల్ షాప్‌కి ఇక్కడ మానేసిన తర్వాత జాయిన్ అయ్యారు. అదేదో ఈఎఫ్‌జీ అనుకోండి. సేమ్ దాని అడ్రెస్, డోర్ నంబర్‌లన్నీ రాస్తారు. ఫార్మసిస్ట్ ఇలా రాస్తారు. అయిన తర్వాత ఇక్కడ ఏమైంది 2018 తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని 2019లో జాయిన్ అయ్యారనుకోండి. సపోజ్ ఏదో డేట్ 1/6/2019 స్టిల్ కంటిన్యూ అవుతున్నారనుకోండి. ఇక్కడ టిల్ కంటిన్యూ అని రాసియండి. లేదు ఇక్కడ కూడా మానేశారు. ఎప్పుడు మానేశారో ఆ డేట్. సపోజ్ 2022 ఆ డేట్ ఏస్తాం. మళ్ళీ నాలుగో మెడికల్ షాప్. ఏదో సమ్ ఎక్స్‌వైజెడ్ దాని తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ రాస్తాం. ఫార్మసిస్ట్. ఇక్కడ, ఇక్కడ మానేసిన తర్వాత గ్యాప్ చూసుకొని మళ్ళీ ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్. సపోజ్ 1/7/2023లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతున్నారనుకోండి. అప్పుడు ఇక్కడ మళ్ళీ టిల్ కంటిన్యూ అని రాయాలి. సో, ఇలాగ మీరు ఎన్ని షాపులైతే మారారో ఆ ఎండోర్స్‌మెంట్స్ అన్నీ కూడా మీ ఫార్మసీ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ కంపల్సరీ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ సార్ కానీ, మేడం కానీ ఎండోర్స్ చేసుంటారు. ఇందులో కనుక ఎండోర్స్‌మెంట్ లేకుండా అంటే ఒక్కొక్కసారి ఏమిటవుతుందంటే మీరు జాయిన్ అయినప్పుడు మేడం గారు సిగ్నేచర్ అది వేసిస్తారు, తీసుకుంటారు, మీరెళ్ళిపోతారు. మానేసిన తర్వాత మీరు ఇంకో చోట జాయిన్ అయితే మళ్ళీ అక్కడ జాయినింగ్ డేటే పడుతుంది తప్ప మానేసిన డేట్ పడదు. ఇది ఆఫీసర్స్‌కి సంబంధం లేదండి. మనమే దగ్గరుండి చేయించుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఎప్పుడు ఆ షాప్‌లోంచి బయటకొచ్చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దగ్గరుండి సార్ అయితే సారు, మేడం అయితే మేడం తోటి మనమే ఎండోర్స్ చేయించుకోవాలి. ఆ బాధ్యత పూర్తిగా మనదే. ఇప్పుడు ప్రెజెంట్ నాకు రాజమండ్రి నుంచి ఒక ఆవిడ ఫోన్ చేస్తున్నారు. ఆవిడ ప్రాబ్లమ్ ఏమైందంటే, ఈ రెండో షాపు, మూడో షాపు, నాలుగో షాపు డీటెయిల్స్ దొరికాయి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు మానేశారు అన్నది డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఆఫీస్‌కెళ్తే పాపం మేడం గారు ఓపికగా ఇచ్చారు. అయితే బై మిస్టేక్ ఏం జరిగింది, ఫస్ట్ మెడికల్ షాప్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఉన్నది కానీ, ఎప్పుడు మానేశారో ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఆవిడకి దొరకట్లేదు. ఏం చేయాలండి అని అడుగుతున్నారు. ఇది డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఆఫీస్‌లోనే దొరుకుతది ఈ డీటెయిల్స్. సో, దీనికి ఆవిడ ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అమ్మ మీకు ఇచ్చే సలహా ఏంటంటే బెటర్ మీరు గుంటూరు ఆఫీస్‌కెళ్ళి 4-5 పీఎం స్లాట్‌లోని ఈ ప్రాబ్లమ్‌ని మీరు హైలైట్ చేస్తూ లెటర్ రాసి పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. సో, ఇది ఇక్కడికి అయ్యింది. దీని తర్వాత రెండోది ఇఫ్ నాట్ వర్కింగ్ అప్‌లోడ్ నోటరీ అఫిడవిట్ ఇన్ ₹20 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్. ఇదేంటి అన్నది మళ్ళీ మూడోదొచ్చినప్పుడు చెప్తాం. ఒకవేళ ఇఫ్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఇండియా ఇది అసలు మనకి సంబంధం లేదు వదిలేయండి. ఇకపోతే ఇది నాలుగోది. ఇక్కడ మీరేం చేయాలంటే మీరు చదివింది డి ఫార్మసీ కనుక అయితే ఆ డి ఫార్మసీ ఎక్కడ చదివారో ఆ కాలేజ్ పేరు. ఏదో సమ్ ఎక్స్‌వైజెడ్ కాలేజ్. ఆ యూనివర్సిటీ. అది ఆంధ్ర యూనివర్సిటీకి చెందిందా? జేఎన్‌టీయూకి చెందిందా? అన్నది ఇక్కడ రాస్తారు. ఏయూ అయితే ఏయూ. మీరు డి ఫార్మసీ అయితే 4 ఇయర్స్ చదివుంటారు. లేదా 3 ఇయర్స్ చదివుంటారు. బీ ఫార్మసీ అయితే 4 ఇయర్స్ చదివుంటారు. సో, ఆ డేట్స్ కావాలంటే అవి మీ మార్క్స్ లిస్ట్ మీద ఉంటాయి. అయితే ఆ మార్క్ లిస్ట్‌ల మీద ఉన్నది మీ ఇయర్ ఎండింగ్ డేట్లు. కాబట్టి దానికి 1 ఇయర్ కలిపి రాయాలి. సపోజ్ మీరు 1/4/2018లో డి ఫార్మసీలో జాయిన్ అయ్యారు. సపోజ్ 3 ఇయర్స్ అనుకోండి కోర్సు. ఎప్పటికొచ్చేస్తారు? 18-19, 19-20, 20-21 అంటే 7/5/2021. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మీరు బీ ఫార్మసీ చదివారనుకోండి, దాని తాలూకా డీటెయిల్స్ ఇక్కడ రాయండి. లేదు దాని తర్వాత మీరు ఎం-ఫార్మసీ చదివారనుకోండి, దాని తాలూకా డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్. ఇవి వద్దు. ఎందుకంటే ఇది ఏదైతే రాస్తున్నామో ఇవి మనం అక్కడ ఇందాకల అదర్స్ 1, 2, 3 అని చూసాం చూసారా? వాటిల్లో ఇవి అప్‌లోడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు డి ఫార్మసీ కాకుండా బీ ఫార్మసీయే చదివారనుకోండి, ఎం ఫార్మసీ కూడా చదవలేదు. అప్పుడేం జేస్తారు? ఇక్కడ బీ ఫార్మసీ ఏ కాలేజీలో చదివారు? అది ఏ యూనివర్సిటీ అండర్ వస్తుంది? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎప్పుడు పాస్ ఔట్ అయ్యారు? అయిన తర్వాత ఇది నీట్‌గా రాసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టి దీన్ని నీట్‌గా, నీట్‌గా స్కాన్ చేసి చేయాలి. అయితే ఇది ఎప్పుడు చేయాలి? మనం అప్‌లోడ్ చేయడానికి
కనీసం 3 రోజుల ముందు చేసి రెడీ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. సో, ఇది సెల్ఫ్ డిక్లరేషను నింపే విధానం. ఇకపోతే నెక్స్ట్‌ది క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్. ఇది క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్. ఇది ఎలా నింపాలంటే దిస్ ఈస్ టు సర్టిఫై దట్ శ్రీ ఆర్ శ్రీమతి సమ్ XYZ అయిన తర్వాత సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్, ఇక్కడ మీ నాన్నగారి పేరు ఏదైతే అది రాస్తారు. ఈ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా! ఈ సర్టిఫికేట్ నెంబరు మీ ఫార్మ్ సి మీద ఉంటది. సపోజ్ XYZ/A1 అయిన తర్వాత డేటు ఎప్పుడు మీరు ఫార్మ్ సి కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకున్నారో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కనే డేట్ ఉంటుంది. సపోజ్ 1/1/2007లో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి అది రాస్తాం. అది అయిన తర్వాత సైన్డ్ బిఫోర్ మీ మీరు ఎవరైతే గెజెట్ ఆఫీసర్ దగ్గరికెళ్లారో అక్కడ మీ సంతకం పెడతారు. అయిన తర్వాత అడ్రెస్ ఆఫ్ ది ఫార్మసిస్ట్. ఇక్కడ మీరేం చేస్తారంటే ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా! సో, ఆ ఆధార్ కార్డ్‌లో ఎలాగుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసేయండి. అయిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అంటించాలి. ఫోటో మీద గెజెటెడ్ ఆఫీసర్ గారి సంతకం పెట్టాలి. స్టాంప్ ఎయ్యాలి. అయిన తర్వాత ఆయన పేరు సమ్ ఏబీసీ డిజిగ్నేషన్ ఏదో సమ్ ఎంఎన్‌పి డేటు ఇది మాత్రం ఖచ్చితంగా మాక్సిమం 3-7 డేస్ లోపు ఉండేటట్టు చూసుకోండి. అంటే మనం ఇవాళ 7వ తారీఖున అప్‌లోడ్ చేశాం కాబట్టి ఆయన నిన్న 6వ తారీఖు డేట్‌లో గెజెట్ ఆఫీసర్ గారు సైన్ చేయించారు. అంటే మరీ 15 రోజులు, 20 రోజులు అయినా కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశం. ఇక్కడ వాళ్ళ తాలూకా ఆఫీస్ సీల్ వేస్తారు. సో, ఇది సెల్ఫ్ క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫార్మ్. ఈ విధంగా తప్పులు లేకుండా నింపి దీన్ని కూడా నీట్‌గా స్కాన్ చేసి ఇందాకల మనం చెప్పుకున్నట్టు 500 కేబీకి దాటిపోకుండా వితిన్ ది 500 కేబీలో ఉన్నట్టు చూసి చేసుకోవాలి. ఇకపోతే మూడోది నోటరీ. ఇది చూడండి. చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మ్యాటర్‌ని రూ. 20 రూ. 20 స్టాంప్ పేపర్ మీద ఎలా చేస్తున్నారు? ఇది రూ. 20 స్టాంప్ పేపర్ అనుకోండి. ఇక్కడి వరకు ఆ స్టాంప్‌తే సరిపోతది. ఈ మ్యాటర్ ఏం చేస్తున్నారు ఇక్కడ 1, 2, 3 పాయింట్లు రాసి, ఇంకో పేజీలోని 4, 5, 6 ఈ కింద సంతకాలు పెట్టించి, ఈ 2 కలిపి స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా అప్‌లోడ్ చేస్తే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకక్కడ బుక్ చేసిన స్లాట్ ఇందాక మనం అప్లికేషన్స్ అప్‌లోడ్ చేసినప్పుడు చూసారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లాటే ఉంది. ఎక్స్‌ట్రా లేదు. అందుకని చెప్పి మీరేం చేస్తారంటే, దీన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా A4 షీట్‌లో ప్రింట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ మీ ఊర్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్‌కెళ్తే రూ. 20 స్టాంప్ ఇస్తారు. అది ఇక్కడ అంటించండి. రూ. 20 అది నోటరీ దగ్గరికి పట్టుకెళ్తే ఆయన ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ నాన్నగారి పేరు, ఫార్మసీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇందాక రాసాం కదా! XPZ/A1 అయితే A1, A2 అయితే A2 డేటెడ్. అలాగే దాని తాలూకా వాలిడిటీ. ఎందుకంటే వీళ్ళు వర్కింగ్ చెయ్యరు కాబట్టి, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ తోటి వీళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి, బ్యాక్ సైడ్ ఎండోర్స్‌మెంట్ అన్నది ఉండదు. కానీ మీ సర్టిఫికేట్ కిందన చూస్తే వాలిడిటీ ఉంటుంది. సపోజ్ మీరు 2018లో చేయించారనుకోండి. ఇప్పుడు మొన్న 31/12/2023కి అది అయిపోతుంది. సో, ఆ వాలిడిటీ అక్కడ రాయండి. అయిన తర్వాత ఐ యామ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విత్ రెసిడెన్షియల్ అడ్రెస్. ఇక్కడ మళ్ళీ మన ఆధార్ కార్డ్ అడ్రెస్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్‌గా రాసియండి. ప్రీవియస్‌లీ ఐ వర్క్డ్ ఇన్ అంటే ఒకవేళ మీరు కొద్ది రోజులు మెడికల్ షాప్‌లో పనిచేసి, ఈ రెన్యువల్ చేసుకునే సమయంలో కనుక మీరు పని చేయట్లేదనుకోండి.
అప్పుడు మీరేం జేస్తారంటే, ఇంతకుముందు ఎక్కడైతే పని జేస్తారో దాని అడ్రెస్సు అవన్నీ ఇక్కడ ఇవ్వాలి. అసలు మీరు ఫార్మసీ సర్టిఫికేట్ తీసుకున్న దగ్గర నుంచి, ఈ రోజు వరకు కూడా మీరు బయట ఎవరికీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. మీరు ఏ మెడికల్ షాప్‌లోని వర్క్ చేయలేదు. మీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచేసుకున్నారనుకోండి. అది వదిలేయండి, రాయక్కర్లేదు. అదే విధంగా యాస్ ఎ డిజిగ్నేషన్ అది రాసి అయిపోయిన తర్వాత ఐ హావ్ లెఫ్ట్ ఫ్రమ్ ఆన్ డేట్. ఇందాకల మేడం గారు ఎండోర్స్‌మెంట్ చేస్తారు. ఎప్పుడు బయటకొచ్చేసాము అన్నాను గదా! ఆ బయటకొచ్చిన డేట్ ఇక్కడెయ్యాలి. ఇదయిపోద్ది. తర్వాత ప్రెజెంట్‌లీ ఫ్రమ్ డేట్ ఈ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు కదా! ఈ డేట్ ఉంది కదా! ఆ డేట్ ఇక్కడ రాసుకోండి. అక్కడి నుంచి ఐ యామ్ అన్‌ఎంప్లాయిడ్ అండ్ ఐ హావ్ నాట్ లెంట్ మై రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ టు ఎనీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ షాప్, హాస్పిటల్, నర్సింగ్ హోమ్. సో, ఇదంతా ఇలాగిస్తారు. ఇదంతా మనం డిక్లరేషన్ చేసిన తర్వాత నోటరీ దగ్గర విట్‌నెస్ సంతకాలు ఇక్కడొక సంతకం, ఇక్కడొక సంతకం పెట్టి, ఈ నోటరీ కూడా వితిన్ 3-7 డేస్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఇది ముఖ్యం బాగా. సో, డేటు, నేము, అడ్రెస్ మీరు రాస్తారు. ఇక్కడ నోటరీ ఆయన సంతకం, ఆయన ఆఫీస్ స్టాంప్ వేసి, ఇక్కడ ఇంకొక స్టాంప్ అంటించి, దాని మీద కూడా వేసి ఇస్తారు. సో, మెడికల్ షాప్‌లో సర్టిఫికేట్ ఇవ్వలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నోటరీ ఇలాగ ఏ4 సైజ్ పేపర్‌లో ఏ4 సైజ్ పేపర్‌లో ప్రింట్ తీసుకొని, దాని మీద రైట్ సైడ్ కార్నర్‌లో రూ. 20 స్టాంపు. రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తే అడిగితే ఇస్తారు. లేకపోతే నోటరీ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళైనా అంటించి, ఈ బ్లాంక్స్ అన్ని ఫిల్ చేసి, నీట్‌గా దీన్ని కూడా స్కాన్ చేసి, ఇది కూడా మనం అప్‌లోడ్ చేస్తే, మనకి అక్కడ అది సక్సెస్‌ఫుల్‌గా అవ్వడానికి ఛాన్స్ అనేటువంటిది ఉన్నదనమాట. సో, ఇది ఫార్మసీ కౌన్సిల్ తాలూకా రెన్యువల్ సర్టిఫికేటు తప్పులు లేకుండా ఎలా చేయాలి అన్నది నేను మొత్తం టోటల్ వీడియోలో మీకు చూపించాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే, అంటే సపోజ్ ఇదేంటవుతుందంటే, మన ఫార్మసీ సర్టిఫికేట్ కానీ, మన డ్రగ్ లైసెన్స్ కానీ 2 ఒకేసారి రెన్యువల్‌కి రావు. అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఒక షాప్‌లో మానేసి మీరు ఇంకో షాప్‌లోకి వెళ్ళిపోయినప్పుడు, అది ఎండోర్స్‌మెంట్ మీద ఉండట్లేదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళేమడుగుతున్నారంటే, యాస్ ఆన్ డేట్ మీరు ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి, ఈరోజు మీరు అదే షాప్‌లో అంటే మీరు ఏదైతే వర్కింగ్ డ్రగ్ లైసెన్స్ అప్‌లోడ్ చేశారో, ఆ షాప్‌లో స్టిల్ మీరు పని చేస్తున్నారు యాస్ ఆన్ డేట్ అని చెప్పి, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ గారి చేత లేటెస్ట్ డేట్ ఎండోర్స్‌మెంట్ అన్నది కంపల్సరీ చెయ్యాలి. అది చెయ్యకపోయినా కూడా ఒక్క నిమిషం. వినీత్ గారు, గుడ్ ఈవెనింగ్ సార్. మీదే చేస్తున్నాను. లైవ్ రికార్డింగ్ కూడా చేస్తున్నాను మనోళ్ళందరికీ తెలుస్తదని. అది అయిపోయింది మీ సర్టిఫికేట్ అదే ప్రింట్ వచ్చింది. నేను మీకు వాట్సాప్ చేస్తాను ఒక పావు గంటలో. ఓకే. నేను తర్వాత మాట్లాడతాను. రైట్. రైట్. సో, ఇప్పుడు మనం ఎవరిదైతే అప్‌లోడ్ చేసామో ఆ క్యాండిడేటే ఫోను చేశారండి. మెసేజ్ వచ్చినట్టుంది ఆయనకి. సో, ఇది ఈ విధంగా ఆ లేటెస్ట్ ఎండోర్స్‌మెంట్ అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు రిజిస్ట్రార్ గారు అది రిజెక్ట్ చేస్తారు. సో, ఇప్పుడు చాలా మందేంటంటే నాకు ఫోన్స్, "సార్ నాకేం మెయిల్ రాలేదు, నాకేం మెయిల్ రాలేదు." ఇంకా మనం అప్‌లోడ్ చేసి మొన్న జనవరిలో మొదలుపెడితే నెల కూడా అవ్వల. అప్పుడే కంగారు పడిపోతున్నాం. మనది అంతా సక్సెస్‌ఫుల్‌గా కనుక అప్‌లోడ్ అయితే రాండమ్‌గా మనకొచ్చే మెయిల్‌లో మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేయబడింది. త్వరలోనే మీకు మీ రెన్యువల్ సర్టిఫికేట్ మెయిల్‌కి వస్తుంది అని ఒక మెసేజ్ వస్తుంది. అది వచ్చిన దగ్గర నుంచి సుమారు 3-5 నెలల సమయం పడుతోంది. లేదు, మనం అప్‌లోడ్ చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే, ఏం మిస్టేక్ ఉందో ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం. హౌ టు రెస్పాండ్ రిజెక్టెడ్ మెయిల్ ఫ్రమ్ ఏపీపీసీ అని. సో, ఆ విధంగా మెయిలొస్తే వాళ్ళు ఏంటి మన మిస్టేక్స్ ఉన్నాయని చెప్తే దాన్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకొని, మళ్ళీ మనం అప్‌లోడ్ చేస్తే మనకొస్తుంది. నిన్న లైవ్‌లోని ఒక క్యాండిడేట్ ఎప్పుడు చెప్పారు? ఆయన జనవరిలో అప్‌లోడ్ చేస్తే అక్టోబర్‌లో రిజెక్ట్ అయినట్టు మెయిలొచ్చింది. అంటే సుమారు 10 నెలలు తీసుకున్నారు టైం. ఎందుకంటే అక్కడ స్టాఫ్ తక్కువున్నారు. వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువుందనమాట. సో, దానికని చెప్పేసి మనం ఫార్మసీ కౌన్సిల్ నుంచి మెయిలొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అది సక్సెస్‌ఫుల్ మెయిల్ అయినా, రిజెక్టెడ్ మెయిల్ అయినా ఏదైనా సరే మనం వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాల్సిందే. సో, ఇది మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అప్‌లోడ్ చేసే
విధానం. సో, ఫార్మసిస్ట్ సోదరులు, సోదరీమణులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మన ఆర్పా గ్రూప్ తాలూకా యాంబ్లము. మన ఆర్పా గ్రూప్ ఉంది. అందులో మనం ఒక 5000 ఫార్మసిస్టుల్ని చేర్పించాలి అని ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం అయితే జరిగింది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఈ వాట్సాప్ గ్రూప్ తాలూకా లింకు, అదే విధంగా ఫార్మసీ కౌన్సిల్ తాలూకా వెబ్‌సైట్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి నొక్కిన తర్వాత ఫార్మసిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, ఇలాంటి మంచి మంచి విషయాలు మరిన్ని భవిష్యత్తులో కూడా మా నుంచి ఉంటాయి అని తెలియచేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.